నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేసిన పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్లి రామునాయుడు అభివృద్ధికి సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలియజేసిన గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించిన ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ బీహెచ్పీవీ కర్మాగారం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు పనిచేసిన కార్మికుల కుటుంబ సభ్యుల పిల్లలందరూ ఒకే వేదికపైకి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆత్మీయ కలయిక పేరుట వేడుకలు నిర్వహించారు. బీహెచ్పీవీ కర్మాగారంలో పనిచేసే కార్మికుల కుటుంబం సభ్యులు బీహెచ్పీవీ పాఠశాలలో చదువుకొని వివిధ రాష్ట్రాలు దేశాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులు ఒకే చోట చేరి గత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. బీహెచ్పీవీ క్రికెట్ క్లబ్ పేరుతో 2 రోజుల పాటు క్రీడలు నిర్వహించారు. ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడిపారు. ఇక్కడి క్రీడా మైదానంలో చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. వివిధ హోదాలో ఉన్నప్పటికీ వాటన్నిటినీ మర్చి కుటుంబ సభ్యులుగానే రోజంతా గడిపారు. ఇది మర్చిపోలేని మధుర అనుభూతి అంటూ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమంలో చార్లెస్ సిరెట్ల వాసు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచంలో చాలా దేశాల నుంచి కూడా పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ రావడం జరిగింది. అందరం కలిసి ఎక్కువ మంది మించుమించుగా 55 నుంచి 60 సంవత్సరాలు ఉన్నా కూడా మా దాంట్లో ఆడుతున్నారు. అందరం కలిసి ఆడడంలో మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటామని మేము నమ్ముతున్నాం. వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే ఆనందంగా ఉంటుందని చిన్ననాటి స్నేహితులు అందరం కలిసి ఈ టోర్నమెంట్ ఆడడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ప్రధానంగా ఏంటంటే ఒక 6 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఈ గేమ్ ఆడుతున్నాము. ఇందులో గెలిపోవటంలో కన్నా మేమందరం కలిసామన్నదే ఒక గొప్ప ఆనందమైన విషయం. అది మీడియా మిత్రులందరికీ తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని బ్యాచెస్ పార్టిసిపేట్ చేశారు. 18 ఇయర్స్ నుంచి నేనైతే 89లో నా 10th క్లాస్ పూర్తి అయిందండి. నా సీనియర్స్ కూడా చాలా మంది 80, 85, 84, 70, 74 అలా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం మీద ఒక 30-35 ఇయర్స్ ఆఫ్ మా స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కలవడం జరిగిందండి అపూర్వ కలయికది. సో ఇది కేవలం ఇందులో చాలామంది పూర్వం అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్ జాతీయ స్థాయిలో కూడా ఆడిన ప్లేయర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అన్ని రంగాల్లో ఉన్నారు. నేను సినిమా ఫీల్డ్ డైరెక్టర్ అండి. అలాగే నాలాగే ఇంకా జాతీయ స్థాయిలో ఏపీ స్టేట్ అండర్-19 ఫీల్డింగ్ కోచ్ ఉన్నారు. అలాగే స్పోర్ట్స్ అకాడమీ నడుపుతున్న ప్లేయర్స్ కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ మీడియా ఫర్ దిస్ ఎంటైర్ గ్రేట్ ఈవెంట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ ఈవెంట్ తీసుకున్నాము. అందరం ఏంటంటే బీహెచ్పీ ఎక్స్ ఎంప్లాయీస్ సన్స్ గ్రాండ్ అందరూ ఉన్నారు దాంట్లో. సో మేమందరం కలిసి ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసుకొని మేమందరం ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఇదే స్పిరిట్ మా యూత్కి కూడా మా పిల్లలకు కూడా మేము చెప్తున్నాం. మీరు అంత హెల్తీగాను మీ యొక్క స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ మీరు కూడా ఇంకా అలాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు అన్నారు. జీవీఎంసీ 76వ వార్డులో సుమారు 63 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గాలు వార్డులు అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా కాలువలు కల్వర్ట్లు పార్కుల నిర్మాణం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగినట్టుగా అభివృద్ధి అనేది జరగాలని ఆ దిశగా మహావిశాఖ నగరపాలక సంస్థ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను, వార్డు వైసీపీ అధ్యక్షుడు దొడ్డి రమణ, మంత్రి శంకర్ నారాయణ, తాటికొండ జగదీష్, వార్డు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున 62 లక్షల రూపాయల చిల్లరతో 63 లక్షలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎలక్షన్ ముందు కూడా మళ్ళీ వర్కులు శాంక్షన్ చేసి మిగతా రిమైనింగ్ వర్కులు ఏమైనా ఉంటే అన్నీ కూడా పెద్దల సుబ్బారెడ్డి గారు మీటింగ్ పెట్టారు. మా అందరితోని ఇన్ఛార్జి నాతోని వార్డు కార్పొరేటర్లతోని అందరితోని పెట్టారు. ఖచ్చితంగా ఎలక్షన్ ముందు కూడా వర్కులు శాంక్షన్ చేసి చేయడం అనేది రిమైనింగ్ వర్కులు కూడా మేము చేస్తాం. ఇక రెండోది సోదరీమణులు కోరుతున్నట్టుగా ఇది
చెరువులు కానీ, శ్మశానాలు కానీ, వాగుపారకుంబోకులు కానీ పట్టాలు ఇవ్వనందుకు వీల్లేదని సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది కనుక కలెక్టర్ దానికి దీని మీద రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆయన మా ఉద్యోగాలు పోతాయి కనుక మేము ఇవ్వలేమని కరాఖండిగా చెప్పాడు. ఉండమ్మా, కరాఖండిగా చెప్పాడు. మీది ఒకటే కాదు, ఇవాళ గురుమూర్తిరెడ్డి తోవలోకి వెళ్ళినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద 5 రోజులు మీటింగ్ ఉంటుంది. ఇలాంటి అన్నింటిని కూడా మార్గం ఎత్తకమని మన సోదరుడు ఇతనే విలేకరి, ఇతనికి కూడా అంత సబ్జెక్ట్ తెలుసు. ఏ అమ్మాయి నిధులతో ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. పెద్దలు చందు గారు, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జ్ దొడ్రాన్ గారు, వార్డు అధ్యక్షుడు బాసిటప్పారావు గారు, అదేవిధంగా శంకరనారాయణ గారు, కామేష్ గారు, కాలనీ సభ్యులు సుదర్శన్ గారు, కాలనీ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఓ మంచి పరిణామంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం ఎప్పుడు కూడా లోతట్టు ప్రాంతం, ఎప్పుడు కూడా చిన్న వర్షం వచ్చినా సరే ఈ ప్రాంతంతో మునిగిపోయే పరిస్థితి. మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి పర్సనల్ రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంతం ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజ్ కానీ, రోడేజ్ కానీ, రోడ్లు కానీ వేయించాలనే ఆలోచనతో శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 20 లక్షల రూపాయలు. అదేవిధంగా బాల్చేరు శివాలయం దగ్గర ఒక 10 లక్షల రూపాయలు, అదేవిధంగా భరతనగర్లో ఒక 20 లక్షలు రూపాయలు, అదేవిధంగా 12 లక్షల రూపాయలు బర్మా కాలనీలో బీటీ రోడ్డు అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే ప్రధానంగా వర్క్ ఏదైతే ఉండిపోయో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారు, నేను కానీ ఏ విషయం ఏమనుకున్నా ఈ వార్డులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి వార్డులో కూడా ఆయన ఏం చెప్తే అదే విధంగా మేము కూడా నడుచుకొని వార్డు డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ నిర్మాణం చేయడం కానీ, వాటర్ సప్లై కానీ, లైట్లు కానీ ఇవ్వడానికి మా వంతు కృషి చేస్తాం. అదే ప్రజలు కూడా సహకరించి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ముందుకు వచ్చి సమస్యలు చెప్పాలి తప్ప ఎవరో నాయకుడు వస్తాడు, నాయకుడు వస్తే చెప్తున్న ఆలోచన కాకుండా మనం ముందుకు వచ్చి సమస్యలు చెప్తే నాయకులు స్పందించి తక్షణమే వర్కులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకొని తెలియపరుస్తూ తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ సంక్రాంతి అని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరులో సంక్రాంతి సంబరాలు వార్డు ఇన్ఛార్జ్ రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు పాల్గొని ముగ్గుల పోటీలో వేసిన రంగవల్లికలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సాంప్రదాయ ఉట్టిపడేలా సంక్రాంతి పండుగను జరుపుకుంటామని, సాంస్కృతిక సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ పట్టుకొమ్మ అన్నారు. సంక్రాంతి పండుగను గ్రామాలలో నెల రోజుల ముందు నుండే రంగవల్లికలతో చేసుకుంటారని, మన ఆచార వ్యవహారాలను చాటి చెప్పేలా పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఉరుకుటి చందు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరంకోసం ప్రమీల, తాటికొండ జగదీష్, సిఇఓ సూర్యనారాయణ, తాటికొండ అచ్యుత్, కాకినాడ పెంటారావు, మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎవరు కూడా దీని ఒక స్పోర్టివ్ స్పిరిట్కి అందరూ కూడా తీసుకోమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా విన్నవిస్తూ, అలాగే అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా కన్సలేటివ్ ప్రైజ్ కూడా ఇవ్వబడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సంక్రాంతి మీ అందరూ కూడా ఇంటిల్ని పాది చక్కగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. పిల్లలతో పెద్దలతో అందరితో కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సంక్రాంతి సంబరాలు జరుపుమని నిర్వహించారు. ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు నాగిరెడ్డి పార్టీ కోసం పనిచేస్తారు, పార్టీ కోసం త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎవరో ఒకరు ఇద్దరు దొంగలు దుర్మార్గం ఉండొచ్చు, కానీ రాబోయే రోజు 2024లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా మీకు అనౌన్స్ చేసినందుకు మీ అందరూ కూడా అవసరం అనుకుంటే అందరూ కష్టపడి కూడా ఇక్కడ ఆర్పీలో ఉన్నాయండి, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్స్ అందరూ కలిపి మిమ్మల్ని అత్యధిక మెజార్టీ గెలిపించుకోవడానికి మేము అందరం కూడా సంక్రాంతి సందర్భంగా మేము ముందుకంటే హార్దిక కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీరు కూడా మమ్మల్ని అందరం జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అట్టడు పేదవర్గాలు వార్డు ఇది, అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు దొంగలు ఉండొచ్చు, కానీ అందరూ పనిచేస్తారు. కాబట్టి అందరూ మీరు చాలా చక్కగా చూసుకోవాలి. పార్టీకి కమిట్మెంట్గా ఉంటారు ఇక్కడ అందరూ కూడా. అయితే ఇక్కడ మాకు ఉన్న సమస్య ఏంటంటే ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వాలి, బాగోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఇక్కడ కూడా మన సందు గారు కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్నం కూడా ఫోన్ చేయకుండా నాకు తెలిసి సైంటిఫిక్ తెల్లవారు 7 నుంచి కూడా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. చాలా 2 అయింది కదా, 3:30కి. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా పాత గాజువాక సబ్ స్టేషన్ మీటింగ్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల వలన అభివృద్ధి జరుగుతుందని, చిన్న తరహా పరిశ్రమలు, అనుబంధ సంస్థలు ఎన్నో వచ్చి
వచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాయన్నారు. పట్టణాల్లో షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వస్తున్నాయంటే అది కేవలం విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్లే అన్నారు. అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మిక హక్కుల సాధనకు ఇంటక్ పనిచేస్తుంది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా జాతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నీరుకొండ రామచంద్రరావు, నాగభూషణం, గంగవరం గోపి, బాబురావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీసీ ఈరోజు చిక్కు చెదరలేదు, ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది కానీ ఎక్కడ చిక్కు చెదరలేదు. ఈరోజు దేశంలో అన్ని సెక్టర్లో మనమే ఉన్నామంటే రైల్వేస్ మనమే ఫస్ట్, ఇంజనీరింగ్ మనమే ఫస్ట్, స్టీల్ ఇండస్ట్రీ మనమే ఫస్ట్, పవర్ ప్లాంట్లో మనమే ఫస్ట్. అలాగే ఏ సెక్టర్ చూసుకున్నా డిఫెన్సీలో, సిమెంట్ ఫెడరేషన్లో, అలాగే అన్ని విషయాల్లో కూడా ఐఎన్టీసీ ముందుంది. కాకపోతే ఇప్పుడు పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా తగ్గిపోయి కాంట్రాక్ట్ కార్మికులు పెరుగుతున్నాయి కాబట్టి అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్స్ కూడా కాంట్రాక్ట్ యూనియన్స్ని ఆర్గనైజ్ చేయాలి. మేము చేసాం. గత 35 ఏళ్ళు బట్టి స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఎలా ఉంటుందో దాన్ని ఈక్వల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కూడా రన్ చేస్తాం. అలాగే ఎన్టీపీసీలో మరి కాంట్రాక్ట్ యూనియన్ 99లో 24 సంవత్సరాల క్రితం స్థాపించాం అక్కడ. అప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ రాలేదు, అప్పటికి తక్కువ ఉండేవారు. రామగూడ కొంతమంది వచ్చారు. అప్పుడు ఆ యూనియన్ పెట్టామంట. అక్కడ స్థానికులు కొంతమంది తెలుగుదేశం నాయకులు అందరికీ రాకూడదు మమ్మల్ని దాడి చేశారు. అసలు ఎవరు అక్కడి నుంచి వచ్చి స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చి ఇక్కడ యూనియన్ పెట్టమని. జాతీయ యూనియన్ ఇది, స్టీల్ ప్లాంట్లో కాదు, పర్వాలో కాదు, దేశంలో ఎక్కడైనా యూనియన్ పెట్టే హక్కు కార్మికుడికి ఉంది, అది ఐఎన్టీసీకి ఉంది. ఆ రోజు మా మీద దాడి జరిగిన అక్కడ ఎన్టీపీసీలో యూనియన్ స్థాపించాం. ఈ రోజు కూడా అలా గుర్తింపు యూనిట్గా వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు గుర్తింపు పర్మనెంట్ ఎంప్లాయీస్ 250 మంది, కానీ కాంట్రాక్ట్ కార్మికులు 3000 మంది ఉన్నారు. 3000 మంది ఆల్మోస్ట్ 90% మనకొట్టలు ఉన్నారు. మనం చెప్తే ఆగిపోతారు, మనం చెప్తే సైట్ జరుగుతుంది. అక్కడ ఇంకా లోకల్ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండి రకరకాలుగా రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ వర్కర్స్ అందరూ మనకొట్టలు ఉంటారు. వాళ్ళందరికీ మనమే న్యాయం చేసాం. ఆ బెనిఫిట్స్ అని మనమే తీసుకొచ్చాం. స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఉందో కాంట్రాక్టర్ మారకూడదు, కంటిన్యూ 60 సంవత్సరాలు కూడా ఉండేటట్టు కూడా పెట్టిన పద్ధతి కూడా మనం ఎన్టీపీసీలో చేసాం. మిగతా ఏరియాలో లేదు. హెచ్పిసిఎల్లో కానీ, సిపిఆర్లో కానీ, బిహెచ్ఎల్లో కానీ ఇంకా కాంట్రాక్ట్ కార్మికులకి ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు. లేదంటే ఇప్పుడు జిల్లా ఎన్టీసీగా అన్ని ఏరియాలో మనం ఉన్నాం. సిపిఆర్లో మనం ఉన్నాం, బిహెచ్ఎల్లో మనం ఉన్నాం, డార్గేట్లో మనం ఉన్నాం, ఎన్ఏలో మనం ఉన్నాం, ఎంబీసీలో మనం ఉన్నాం, రైల్వేలో మనం ఉన్నాం, ఎన్టీపీసీలో మనం ఉన్నాం. ఈ పబ్లిక్ సెక్టర్ అన్నింటిలో మనమే ఉన్నాం పర్మనెంట్ ఎంప్లాయీస్గా. దాని పేర్ల కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆర్గనైజ్ చేసినప్పుడే వాళ్ళకి ఎక్కువ. ఈరోజు దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మరి అది మోకుమ్మడిగా అమ్మేసి మొత్తం దేశాన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మన కార్మిక వర్గం ఎదుర్కోవాలి. ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నాం కాబట్టి ఈరోజు 22% ఎస్సీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, 27% ఓబీసీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, 10% ఈబీసీ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, 3% వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్లె రామనాయుడు అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని సబ్బవరం మండలంలోని అసుకుపల్లి సచివాలయం పరిధిలో శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నేటి నుంచి ఈ నెల 26 వరకు అన్ని గ్రామాల్లో సంకల్ప యాత్ర జరుగుతుందని, మండలంలో ఉన్న అధికారులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, ప్రజలు వారికి అవసరమైన అన్ని పనులు అధికారులతో చేయించుకోవాలని తెలిపారు. మరియు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పార్టీ పెద్దలకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొంప నరసింహరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వనం సత్యనారాయణ, అసెంబ్లీ కో కన్వీనర్ రెడ్డి రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గొప్ప నరసింహారావు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిజిటల్ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పైన వేసి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా వివరంగా వారు ఎవరైతే అర్హులో వారి యొక్క అర్హతను బట్టి ఆ పథకాలని అప్లై చేసుకోవడానికి నేరుగా ఇక్కడే అధికారులు కలిసి ఆన్ ద స్పాట్ లో కూడా అధికారులకి కలిసి నీ పథకానికి అర్హుడు బాబు. రోడ్డు భద్రత, వాహనాల వేగం నియంత్రణకు హెచ్చరిక బోర్డులు, స్టాపర్లు ఏర్పాటు చేసిన ఎస్ఐ హరిప్రసాద్ని అభినందించిన ఏసీపీ మార్గాని రమేష్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సబ్ డివిజన్ పరిధిలో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా సిపి క్రాంతి రాణా, డీసీపీ అజితా వేజెండ్ల,
వార్ల ఆదేశాల మేరకు మైలవరం సిఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ హరిప్రసాద్ రోడ్డుపై వెళ్తున్న వాహనాలు భద్రత నిమిత్తం స్టాపర్లను హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినందుకు మైలవరం సబ్ డివిజన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మార్గాన్ రమేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మార్గాన్ రమేష్ మాట్లాడుతూ వాహనాలపై ఎవరూ కూడా వేగం వెళ్లొద్దని, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయరాదని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడపొద్దని తెలిపారు. రోడ్ యాక్సిడెంట్స్, ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ దాన్ని పురస్కరించుకొని కొన్ని చర్యలు మేము తీసుకుంటాం జరుగుతుంది. పరిస్థితుల్లో ప్రజల్లో కొన్ని నెగ్లిజెన్స్ అంటే రకరకాలుగా త్వరగా వెళ్ళాలను, లేదా త్వరగా స్కూల్కి వెళ్ళాలను, త్వరగా గమ్యస్థానం చేరాల ఓవర్ డ్రైవింగ్ చేసి నిద్రలేని పరిస్థితుల్లో కూడా కొన్ని యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు ఉన్నాయి. మరి పోలీసు మేము కూడా కొంతవరకు ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మేము వస్తాం. మా రాష్ట్ర డీజీపీ గారు శ్రీ రాజేంద్ర రెడ్డి గారి ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం, అలాగే విజయవాడ సిటీ కమిషనర్ శ్రీ కాంతినాథ టాటా గారి ఐపీఎస్ వారి సూచనల మేరకు మా డీసీపీ మేడం రూరల్ డీసీపీ ఐపీఎస్ వారి సూచనల మేరకు మేము ఈ ప్రక్రియని మరి మైలవరం సిఐసి మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థానిక ఎస్ఐ హరిప్రసాద్ గారు చాలా చొరవ తీసుకొని ఆయన లిమిట్స్లో ఉన్నటువంటి ఎల్బిఆర్స్ నుంచి తర్వాత అప్ టు బాడవా దగ్గర కూడా ఆయన వినూతమైనటువంటి పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వీటన్నిటి కూడా డోనార్స్ ద్వారా అన్నీ కూడా సైన్ బోర్డ్స్ కానివ్వండి, కాషన్ బోర్డు కానివ్వండి, అలాగే ఈ స్టాపర్స్ కానివ్వండి, ఈ స్టాపర్స్ అన్నింటిలో కూడా అతివేగంగా వెళ్ళొద్దు, తర్వాత టర్నింగ్లో స్లోగా వెళ్ళండి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి అనే, తర్వాత సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళవద్దు, అలా రకరకాల యాక్సిడెంట్ ఏ విధంగా జరుగుతుంది, ఏ నెగ్లిజెన్స్ జరుగుతుంది, ఏ పాయింట్ వల్ల జరుగుతుందన్న అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా సిఐ గారు, మైలవరం సిఐ గారు, ఎస్ఐ గారు నా సూచనలు కూడా తీసుకొని చేస్తాం జరిగింది. కొంతవరకు మనం యాక్సిడెంట్ని ఓవర్ స్పీడ్ని కానివ్వండి, తర్వాత మిగతా నెగ్లిజెన్స్ యాక్ట్ని కూడా మనం కంట్రోల్ చేసే ప్రక్రియలో మా వంతు చేస్తున్నాము. వీటన్ని కూడా ప్రజలకి జరిగేటట్టుగా మీడియా వారు కూడా సహకరించవలసి కోరుతున్నాం. నందిగామ టీడీపీ మాజీ దళిత శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య వైసీపీ నాయకుడైన ఎస్కే కరీముల్లాపై నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాపై వైసీపీకి చెందిన షేక్ కరీముల్లా వారి అనుచరులు కలిసి అత్యంత అవమానకరమైన రీతిలో వీడియోలు తయారు చేయడం, వాటిని పబ్లిక్ మీటింగ్లో ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ప్రతిపక్ష మహిళా నాయకురాలు అయిన నాపై రాజకీయంగా పోరాటం చేతకాక స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొండితోక సోదరులు ఇలాంటి చౌకబారు దాడులను ప్రోత్సహిస్తున్నారని, వారు ఇలాంటి తప్పుడు పనులకు సహకరించడం సభ్య సమాజం తలదించుకుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు, కౌన్సిలర్లు శాఖమూరి స్వర్ణలత, ఇంతిమాల ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే సభ్య సమాజం తలదించుకునే విధంగా, మహిళలను కించపరిచే విధంగా, ముఖ్యంగా ఒక దళితురాలైన మాజీ శాసనసభ్యురాల్ని కించపరిచే విధంగా దుబాయ్ కరీముల్లా అనే వ్యక్తి, నిజంగా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో కానీ ఈ పోలీస్ వాళ్ళు, సభ్య సమాజం మాత్రం అతను వదలదండి. ఆడవాళ్ళంటే చులకనండి అతనికి, దళితులు అంటే అంత చులకనా? మేము ఏం చేయలేమనుకుంటున్నారు? అతన్ని అధికారం ఉంటే ఏదన్నా చేయవచ్చా? డబ్బు ఉంటే ఏదన్నా చేయవచ్చా? ఏం చేసినా కూడా మేము ఊరుకుంటాం అనుకుంటున్నారా? రాజకీయాలు అన్నాక విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అండి. కానీ ఇలా పబ్లిక్ మీటింగ్లో ఒక మాజీ శాసనసభ్యురాల మీద, ఒక దళితురాలైన మాజీ శాసనసభ్యురాల మీద ఈ విధంగా అసభ్యకరమైన మీమ్స్ పెట్టి అందరూ కూడా నవ్వుకునే విధంగా, నన్ను ఒక పిచ్చిదాన్ని అని చెప్పి, ఒక తేడా అని చెప్పి, ఒక విష సంస్కృతి, రాజకీయ సంస్కృతి ఈరోజు దుబాయ్ కరీముల్లా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రోత్సాహంతో తీసుకొచ్చారండి. ఇదే సంస్కృతి మేము కూడా దీనికి కౌంటర్గా ఇస్తూ, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఆయనకు ఒక కూతురు ఉంది, వాళ్ళ భార్య మీద కూడా మీమ్స్ తయారు చేసి అసభ్యకరంగా, ఇప్పుడు నేను పొన్నవరం వెళ్తున్నా, అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంది, డీసీల మీటింగ్, అక్కడ నేను డిస్ప్లే చేస్తే ఎటువైపు వెళ్తుందండి ఈ సంస్కృతి? దీనికి సమాధానం ఉందా దుబాయ్ కరీముల్లా? నాన్నగారు ఉంటే నాన్నగారి మీద కూడా ఇదే విధంగా మీరు వ్యవహరించేవాళ్ళ? మీ కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలుసు.
ఇన్నాళ్ళు కూడా మిమ్మల్ని ఒక అన్నగా సోదరునిగా భావిస్తూ రెస్పెక్ట్ ఇస్తూ వచ్చాను. మీరు కొన్ని సంవత్సరాల క్రితం నన్ను ఒక ఆడపడుచుగా, ఇక్కడున్న కొంతమందిని కూడా ఆడపడుచుగా మీ ఇంట్లో భోజనానికి ఆహ్వానించారు. ఆ రోజు కూడా మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద చర్చలు జరిగినప్పుడు ఇదే అన్నదమ్ముల మీద మీరు ఏ విధంగా మాట్లాడారో తెలియదా? ఇప్పుడు అవన్నీ మర్చిపోయారా? నాన్నగారితో మీకున్న అనుబంధం తెలియదా? ఇప్పుడు కేవలం రాజకీయాల్లోకి వచ్చి నా మీద ఒక బురద జల్లాలని చెప్పి ఈ విధంగా విష సంస్కృతి తీసుకొస్తారా మీరు? మేమేమన్నాం? నందిగా ఏమన్నా మహానగరమా? ఇంతకంటే కనీస సదుపాయాలు ఈ నగరంలో కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని రోడ్లకి ఇంకా మరమ్మతులు చేయాలి, కొన్ని చోట్ల ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.